హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లిస్టుపై అధికారుల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు కాంగ్రెస్ కార్యకర్తలు విసిరినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ శ్రేణులు కుర్చీలు విసిరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హైటెన్షన్ నెలకొంది. అక్కడ కమలాపూర్ గ్రామ సభలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మి, కాంగ్రెస్ వాళ్ళు టమాటాలు విసిరితే బీఆర్ఎస్ వాళ్ళు కుర్చీలు విసిరడంతో ఒక్కసారిగా కమలాపూర్ గ్రామ సభ ఉధృత చోటు చేసుకుంది. ఈరోజు కమలాపూర్లో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామస్తులే కాదు, ఇటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన వారు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు, వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అంశం వచ్చేసరికి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీ ఆయాంలో ఎంతమందికి ఇళ్లనిచ్చారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా రాకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైన టమాటాలు విసిరివేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల తీరును తప్పుపట్టారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల శ్రేణుల వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు కూడా కుర్చీలు విసరడంతో ఒక్కసారిగా గ్రామ సభకు హాజరైన అందరూ కూడా కొంత టెన్షన్ పడవలసి వచ్చింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇద్దరు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా వినకుండా వాగ్వాదాన్ని దిగారు.